మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా దుర్గి మండలం అడివేపుల గ్రామంలో నీలంపాటి లక్ష్మీ అమ్మవారి తిరణాలు అయితే జరుగుతా ఉంది. ఇక్కడ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేస్తా ఉన్నారు. వారి యొక్క ఇష్టదైవాన్ని వాళ్ళు కొలుసుకొని పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి దూర ప్రాంతం నుంచి అయితే భక్తులు అయితే వస్తా ఉన్నారు. అమ్మవారిని పూజించి అభిషేకాలు చేసేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుకోవాలని చెప్పేసి దూర ప్రాంతం నుంచి భక్తులు అయితే వస్తా ఉన్నారు. అధిక సంఖ్యలో ఆ యొక్క పులిహోర చేసి ఇక్కడ అందరికీ అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. మరిన్ని విషయాలు మనం లోపల అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇది ఎవ్రీ ఇయర్ జరిగే నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ళు. దగ్గర 4 నుంచి 5 లక్షల ఫ్లోటింగ్ జనాలు వస్తా ఉంటారు. అందువల్ల ఎవ్రీ ఇయర్ కన్నా ఈసారి డబుల్ ఫోర్స్ ఇచ్చాము. అంటే 400 మెంబర్స్ తో పాటు మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఇదే కాకుండా టెక్నాలజికల్లీ డ్రోన్స్, డిజిటల్ బ్యారికేడ్స్, క్రైమ్ టీమ్స్ కూడా మేము డిప్లాయ్ చేసుకున్నాము. బేసికల్లీ బందోబస్తుని 3 సెక్టర్స్ కింద డివైడ్ చేసుకొని ఏవైతే కుంకుమలు ఫేమస్ ఈ బందోబస్తు నీలంపాటి అమ్మవారికి ఆ బందోబస్తులో భాగంగా ఈ కుంకుమలను ఒక్కొక్కటి కూడా ఇద్దరిద్దరు కానిస్టేబుల్ అడాప్ట్ చేయడం జరిగింది. సో పీస్ఫుల్ గా ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా, అలాగే వచ్చే సాధారణ భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పీస్ఫుల్ గా మనశ్శాంతిగా దర్శనం అయ్యేలాగా పోలీసు వారు సహకరిస్తారు. మేము వెనుకొండ నుంచి వస్తున్నామండి సేవ కోసం. మాకు తిరణాల ఏర్పాట్లు చాలా బాగా నచ్చింది. గుళ్ళో అన్ని సౌకర్యాలు గానీ అంతా బాగుంది. అందరికీ బాగా దర్శనాలు అందుతున్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు. దర్శనానికి ఒక పావు గంట పడుతుంది అంతే. జనాలు ఎక్కడికక్కడ ఎమ్మటెమ్మటే బాగా ఎక్కడ సెక్యూరిటీ ఉన్నారు. జనానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అనుకున్న కోరికలు తీరుతాయనే కదా భక్తులు ఇంత నమ్మకంతో ఇంత దూరం వస్తున్నారు. అమ్మవారు కోరిన కోరికలు బాగానే తీర్చిద్ది. మేము కూడా చాలా దూరం నుంచి సేవ చేయడానికి వచ్చాము ఇక్కడికి అమ్మవారి మీద నమ్మకంతో. మేము వెనుకొండ నుంచి వస్తున్నాం. మేము రావడానికి మేము ప్రతి సంవత్సరం సేవకు వస్తాం. అవునండి, తిరణాలు సేవకు వస్తాం. గుంటూరు నుంచి వచ్చాం. దర్శనం బాగానే అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? బాగుంది. ఇబ్బంది ఏర్పాట్లు అంతా బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు. వచనాలకి అమ్మటే దర్శనం అయిపోతుంది. అయితే అమ్మవారి మహిమలు అట్లా ఉంటుంది. అమ్మవారిని ఎంత కొలిస్తే అంత కలిసి వచ్చింది. గుడి బాగానే ఉంది. మేరమెట్ల వచ్చాం. ఒంగోలు జిల్లా మేరమెట్ల. మా దర్శనం 2 గంటల్లో పూర్తయిపోయింది. ఇంత బాగానే ఉంది. అమ్మవారి సత్యం గల దయ. ఏంటంటే అనుకుంది జరిగింది. కంపల్సరీ జరిగిపోయింది. మా త్రిపురాంతం మండలం ప్రకాశం డిస్టిక్ గొల్లపల్లి తిరణాలకు వచ్చాము. అడిగొప్పల బాగానే జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు మజ్జిగ మామూలుగా అన్ని బాగానే పంపిణీ బాగానే ఉంది. పర్వాలేదు. ఏర్పాట్లు నెంబర్ ఉన్నాయి. దర్శనం ఎలా జరిగింది? అమ్మవారి దర్శనము 1 గంట వండుకొని పొంగుబాల వండుకొని దర్శనానికి కానీ బాగానే ఉంది. ఫ్రీగా పూజలు బాగానే జరుగుతున్నాయి. అందరికి ఒకేలా దర్శనం జరుగుతుంది. అడిగప్పుడు 5 గంటల నుంచే పాల్గొంటున్నాం. బాగుంది. దర్శనం కూడా అందరికి ఒకే న్యాయం జరుగుతుంది. 23, 24 2 రోజులు తిరణాలు జరిగింది. సాయంత్రం 4 గంటలకు 5 గంటల బండి వచ్చింది, పుట్టింటి బండి. ఆ తర్వాత మిగిలిన అన్ని బండ్లు వస్తాయి. మొత్తం అడిగప్పల నుంచి 16 వస్తున్నాయి. నరవాలపాడు నుంచి ఒక 3 వస్తున్నాయి. పల్లె నుంచి 3 వస్తున్నాయి. మా ఊరలకు వచ్చి ఒక 30 దాకా వస్తాయి. ఇక్కడ భద్రతా సిబ్బంది గానీ ఏర్పాట్లు గానీ అలా అన్ని నీట్ గా ఉన్నాయి. ఈ వంక పెట్టని లేదు. మజ్జిగ గానీ వాటర్ ప్యాకెట్లు గానీ అన్ని ఇస్తున్నారు లైన్ క్యూలో.